సింగరేణి భరోసా యాత్రలో బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ శంకరన్న కూడా పాల్గొన్నాడు. ఎట్లున్నదో తెలుసుకుందాం. ఏంటి రెస్పాన్స్ ఎట్లుందో తెలుసుకుందాం. అన్న ఎట్లుంది రెస్పాన్స్? సింగరేణి కార్మికుల జీవితాలన్నీ చీకటిమయం అవుతున్నటువంటి సందర్భంలో మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. 1,50,000 కోట్ల రూపాయల గనిని ఈరోజు నామినేషన్ పద్ధతి మీద సింగరేణికి తీసుకురావడం ఇది నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సింగరేణి కార్మికుల అదృష్టం. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ 2.5 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పందికొక్కుల్లాగా సింగరేణికి ఉన్నటువంటి నిధులన్నీ కూడా మెక్కి సింగరేణిని అనాథగా చేసినటువంటి సందర్భంలో ఈరోజు 1,50,000 కోట్ల గనిని ఈరోజు సింగరేణి కార్మికులకు కానుకగా ఇచ్చారు. ఇప్పుడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. 51% మేనేజ్మెంట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సింగరేణిని పందికొక్కుల్లాగా ఎక్కడ ఏ అవకాశం దొరికినా కూడా సింగరేణిని దోచుకున్నారు. అందుకే ఈరోజు సింగరేణి కార్మికులంతా కూడా కోరుకుంటున్నారు. 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా నేరుగా అన్ని విషయాలలో జోక్యం చేసుకోవాలని ఈరోజు సింగరేణి కార్మికులు కోరుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సింగరేణిని అందరూ కూడా కలిసి బతికించుకోవాలి. ఈరోజు ఈ సింగరేణి బతుకుతేనే ఈ తెలంగాణలో వెలుగులు. మరొక్కసారి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా సింగరేణి కార్మికులంతా కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. సింగరేణి ప్రాంతంలో ముఖ్యంగా శాసన సభ పైన అంటే ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టినట్టుంది. వరుసగా మనుగూరు, కొత్తగూడెం, ఆ నుంచి భూపాలపల్లి నుంచి మందమరి వరకు దీని మీద కొద్దిగా బీజేపీ ఫోకస్ చేసిందా? ఈ మధ్యలో ఏమన్నా వరుస విజిట్లు ఉన్నాయి? సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంటు స్థానాలు వచ్చేటటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడతాయి. ఈరోజు ఈ సింగరేణి కార్మిక లోకానికి అర్థమయ్యింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ 2 రాజకీయ పార్టీలు కూడా సింగరేణిని దోచుకున్నాయి. గొప్ప మనసుతో దేశ ప్రధానమంత్రి ఈరోజు సింగరేణిని ఆదుకోకుంటే సింగరేణి ఇంకా అప్పుల కుప్పగా కూరుకుపెట్టిన ప్రమాదం ఉండే. 56,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం వాడుకొని ప్రభుత్వం ఏదైనా సాయం చేసే పరిస్థితి ఉండాలి. కానీ ప్రభుత్వం నుండి ఖజానా నుండి చిల్లి గవ్వ కూడా సింగరేణికి ఇప్పటి వరకు దొరకలేదు. కానీ సింగరేణి నుండే నిధులు ఈ రకంగా దుర్వినియోగం చేశారు. కాబట్టి సింగరేణి బతకాలంటే ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సాయం వల్లనే ఈరోజు సింగరేణి బతికి బయటపడేటటువంటి అవకాశాలు వచ్చాయి. కార్మిక ఎన్నికలు ఉన్నాయి రానున్న రోజుల్లో. సింగరేణి దాని మీద ఫోకస్ చేసింది. అందుకోసం ఈ విజిటింగ్లని ప్రతిపక్షాలు చెప్తుంది. ఏమంటున్నారు? సాయం చేసినటువంటి వాళ్ళని తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని దోచుకున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం చేస్తున్నది. సింగరేణి కార్మికులంతా కూడా కోరుకుంటున్నారు. ఏ రకంగానైతే కోల్ ఇండియాలో జీతాలు ఉన్నాయో, ఏ రకంగానైతే కోల్ ఇండియాలో సౌకర్యాలు ఉన్నాయో, ఏ రకంగానైతే కోల్ ఇండియాలో గొప్ప అడ్మినిస్ట్రేషన్ ఉండదో ఆ రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఈరోజు సింగరేణిలో రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా వచ్చేటటువంటి ఎన్నికలు ఏవైనా కావచ్చు, భారతీయ జనతా పార్టీ BMS విజయాలు సాధించింది. చివరిగా చెప్పండి అన్న, సింగరేణిలో అవినీతి జరిగిందని నిన్నటి దాకా చర్చ జరిగింది 2 పార్టీల మధ్య. ఈ అంశంలో ఏదైనా చర్చ జరిగిందా? విచారణ జరిపిస్తాం, సిబిఐ దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా ఆ విషయాన్ని కూడా చాలా మంది సింగరేణి కార్మికులు దరఖాస్తులు ఇచ్చారు. సింగరేణి సంస్థలో జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయటకు దిగేందుకు అడుగుతున్నారు. గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాలుగా ఈరోజు పందికొక్కుల్లా తింటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అవినీతి అంతా కూడా ఈరోజు బండారం బయట పెట్టాలని సింగరేణి కార్మికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే రేపు అన్ని రకాలుగా ఆలోచించి ఆ నిర్ణయాన్ని కూడా తీసుకునేటటువంటి అవకాశం. కార్మికులకు ఏం సందేశం ఇస్తారు ఆర్టీవీతో? సింగరేణి కార్మిక సోదరులారా, ఈ సింగరేణి కార్మికుల జీవితాలన్నీ కూడా చీకటిమయం చేసినటువంటి ఆ 2 రాజకీయ పార్టీలు, ఒకటి బీఆర్ఎస్, రెండవది కాంగ్రెస్ పార్టీ, ఆ 2 రాజకీయ పార్టీలు కనుమరుగయ్యే విధంగా మీ ప్రయత్నం జరగాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి గొప్ప సాయాన్ని ప్రతి ఒక్క కార్మిక కుటుంబం ఆలోచించాలి. భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే సింగరేణిని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 60,000 కోట్లు ఏదైతే చెల్లించాలనో దాన్ని సింగరేణి సంస్థకు తిరిగి ఇప్పించే బాధ్యత రేపు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం చెల్లించేటటువంటి బాకీ ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా సింగరేణికి చెల్లించే విధంగా రేపు భారతీయ జనతా పార్టీ అన్ని చర్యలు తీసుకుంటుంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఉన్న అప్పులన్నీ ఖచ్చితంగా వసూలు చేసే విధంగా చూస్తామని చెప్పారు. దీంతోపాటు సింగరేణి భరోసా యాత్రలో ఇప్పటికే కార్మికులు చాలామంది దరఖాస్తు ఇచ్చారు. సింగరేణిలో జరిగిన అవినీతిపై విచారణ జరగాలని చెప్పారు. ఈ అంశం మీద కూడా చాలా సీరియస్గా మేము ఫోకస్ పెడతాం. గత 10 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల కాలంలో స్కాములు జరిగాయి. ఈ స్కాముల అంశంలో అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ దోచుకుంది సింగరేణిని.
ఖచ్చితంగా దీనిపై న్యాయ విచారణ కూడా జరిపిస్తామని ఆర్టీవీతో మాట్లాడారు. అనంతరం సింగరేణి ప్రాంతంలో ఉన్న 14 నియోజకవర్గాల్లో రానున్న రోజుల్లో బీజేపీ జెండా ఎగరబోతుంది. BMSకు సంఘానికి సంబంధించి కాదు, మేము కార్మికుల పక్షాన ఉన్నామని ఆర్టీవీతో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడారు.